హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి సండే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని చెప్పొచ్చు. మా వారు మాల వేశారు. మాల వేసిన తర్వాత నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆ రోజు వచ్చేసి నేను 8 o'clock నుంచి వీడియో షూట్ చేస్తాను అనమాట. ఎర్లీ మార్నింగే లేచేసాము. లేచి ఇంకా ఇల్లంతా శుద్ధి చేసేస్తే మా వారు మాల వేశారు కదా, శివమాల, ఇంకా తనే పూజ అంతా కంప్లీట్ చేసేస్తారు. ఈ మధ్య తనే చేస్తున్నారు. మాల వేసినప్పటి నుంచి కూడా తనే పూజ చేస్తున్నారు అనమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి పాలు కాఫీ అన్నీ వేసి ఇచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు దోశ చేస్తున్నాను. అందుకు ఎర్ర చట్నీ, నార్మల్ పల్లీల చట్నీ రెండు కావాలన్నారు. మాకు చాలా రోజుల తర్వాత పాలు వచ్చాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు తిని బోరు కొట్టేసింది అనమాట. ఎంతైనా కూడా దీనికి అలవాటు పడిన తర్వాత ప్యాకెట్వి తినాలంటే ఏదో తెలియని ఒక చప్పగా అనిపిస్తుంది. అసలుకి రుచి పచ్చి అన్నట్లా ఉండదన్నమాట. అసలుకి ఇది కాంచుతూ ఉన్నప్పుడు కానీ చాలా అదొక మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. కొన్ని పచ్చిపాలు పక్క తీసుకున్నాను, స్మూదీ చేసుకుందాం అన్నట్టు. ఒక పక్క పాలు తోడు పెట్టేకి సిమ్లో పెట్టేస్తాను, మంచిగా మరగనిస్తున్నాను అనమాట. ఇక్కడ దోశ బ్యాటర్ చూపిస్తున్నా. నేను దోశ బ్యాటర్ ఎప్పుడు వేసినా కూడా ఒక 3 kg రైస్ వరకు దోశ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. దోశ పిండి గ్రైండర్కి గ్రైండ్ చేసుకొని వచ్చేసి నేను ఒక గ్రైండ్ చేసుకొచ్చిన నైటే ఒక బాక్స్కి సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. పులిసిన తర్వాత అయితే పెట్టను. పులిసిన తర్వాత అయితే మనకు పుల్లగా వస్తాయి దోశలు. కాబట్టి గ్రైండ్ చేసుకొచ్చిన నైటే ఒక 2-3 బాక్సెస్కి సపరేట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే దోశ వేయడానికి కొంచెం అలానే పెట్టేస్తాను, పులుస్తుందని. ఇక్కడ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా. బయట నాయిసీగా ఉంది, అసలుకి రీసౌండ్గా వస్తుంటే అందుకే స్కిప్ చేసేసాను అనమాట. ఇక్కడ ఇంకా డీటాక్స్ డ్రింక్ పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసేసి మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ టైం టీ కాఫీ వదిలేసి చాలా రోజులు అవుతుందన్నమాట. ఇలా ఒక మంచి డీటాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఇంకా పాలు మరుగుతూ ఉన్నాయి. ఇలా మంచిగా మనం కలుపుతూ ఉంటే సైడ్కి అంటుకున్న మీగడంతా కూడా వస్తూ ఉంది. లేకపోతే మనం అలానే పెట్టేస్తామంటే ఆ సైడ్కు మీగడంతా అలానే అంటుకొని ఉంటుందన్నమాట. ఇక్కడ రెండు మరుగుతూ ఉంది. డీటాక్స్ డ్రింక్ కూడా మరుగుతుంది ఒక పక్క. ఇక్కడ ఇంకా చట్నీకి అన్ని రెడీ చేసి పెట్టేసుకున్న. ఎర్ర చట్నీ కూడా కావాలన్నారు. అందుకు ఎర్ర కారము అలాగే పల్లీల చట్నీకి రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ కట్టేసి రెండు కూడా ఇప్పుడు ఈ డీటాక్స్ డ్రింక్ వడగట్టేసేసి పక్కన పెట్టేయడమే. ఇప్పుడు తాగేసేకి ఎక్కువ వేడిగా ఉంటుంది, ఎసురు కాబట్టి అది వాటర్ కదా, తొందరగా ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుందని పక్కన పెట్టేసే కాసేపు. ఇక్కడ ఇంకా చట్నీకి పల్లీలని వేయించేస్తున్నాను అనమాట. ఆ డీటాక్స్ డ్రింక్ చల్లబడే లోపల చట్నీ కన్నా ప్రిపేర్ చేద్దాం అన్నట్టు. ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత పక్కకు పోసేసి ఇంకా మిగిలిన పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ముక్కలు అన్నీ కూడా ఒకేసారి వేసేస్తాను. రెండింటికి కలిపేసి మళ్ళీ నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు సపరేట్ చేసుకుంటాను అనమాట. ఒక్కోసారి వేయించిన ఆడని ఇప్పుడు ఇలానే చేసుకుంటా. కొంచెం ఆయిల్ వేసేసి అంతా ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేసి మనం సిమ్లో వదిలేసామంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఆ డీటాక్స్ డ్రింక్లోకి కొంచెం నేను లెమన్ పిండేసుకొని తాగేస్తాను అనమాట. ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఎటువంటి స్వీట్నెస్ అయితే యాడ్ చేయను. నాకు ఇలానే అలవాటు అనమాట. గ్రీన్ టీ కానీ ఇవి కానీ ఏవైనా కూడా ఇలానే తాగేస్తాను. ఎటువంటి స్వీట్నెస్ కూడా యాడ్ చేసేసుకోను. అలవాటు అయిపోయింది అనమాట చాలా రోజుల నుంచి కూడా. కాబట్టి ఈ మధ్య ఇది తాగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. టీ అయితే ఉరివే మానేసాను అయితే చెప్పను. ఈవినింగ్ టైంలో కంపల్సరీ ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ కుర్జీలో ఉన్న బట్టలన్నీ ఐరన్ చేయాలి. మిషన్కి ఆల్రెడీ వేసేసాను మార్నింగే. ఇంకా ఆ బుట్టలో ఉన్న బట్టలన్నీ కూడా మిషన్కి వేయాలన్నమాట. సండే వచ్చిందంటే ఫుల్ పని ఉంటుంది, అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద స్మూదీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పపాయ ముక్కలు, పపాయ మంచిగా స్వీట్గా ఉందన్నమాట. ఇందులోకి నేను ఇప్పుడు చూపించాను కదా కొన్ని పాలు పక్కన పెట్టానని, ఆ పాలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని ఇప్పుడు వేయించి పెట్టాను కాబట్టి ఆ పల్లీలు కూడా వేసాను అనమాట. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. వేసేసి మంచిగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా పైన కొంచెం నేను ఫ్లాక్ సీడ్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్లాక్ సీడ్ పౌడర్ చాలా మంచిది కదండి మనకు, జుట్టుకు కానీ వెయిట్ లాస్ కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట ఈ ఫ్లాక్ సీడ్ పౌడరు. ఇది మనకి ఒట్టిగా చపాతీ లేక్ వేసుకొని చపాతీ కాల్చుకోవచ్చు, అంటే రైస్ తినేటప్పుడు రైస్ లేక్ వేసుకోవచ్చు, ఇలా స్మూతీస్ లేక్ వేసుకోవచ్చు. మనం సలాడ్స్ చేసుకుంటాం కదా, ఫ్రూట్ సలాడు, వెజ్ సలాడు, అలా వాటి మీద కూడా చల్లుకొని తినొచ్చు అనమాట హ్యాపీగా. చాలా బాగుంటుంది. ఇక్కడ మా చిన్నది మార్నింగే అటు ఇటు తిరుగుకుంటూ పల్లీలు వేయించి పెట్టాను కదా, అవి ఒక పిటికెట్లోకి తీసుకొని బయటికి ఆడుకుంటూ తింటూ ఉందన్నమాట. స్మూదీ తాగుతావా అంటే వద్దు అని చెప్తోంది. పల్లీలు వేయించి పెడితే ఇలా తింటూ ఉంటుంది అక్కడిక్కడ తిరుక్కుంటూ. ఇక్కడ నేను ఎర్ర కారానికి అలాగే కొన్ని టమాటో ముక్కలు కొన్ని అనమాట, ఒక 2-3
ఆనియన్స్ అవి వేయించి పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం నిమ్మకాయ అంట చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం పొడి, ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసి ఇలా ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఎర్ర చట్నీ అయిపోయిన తర్వాత నార్మల్ పల్లీల చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా సేమ్ అలానే ఇక్కడ కొన్ని ఏమైనా కారం ఉంటుందేమో అన్నట్టు కొన్ని పక్కన తీసాను, అయినా కూడా ఇంకా ఏం కారం అనిపించలేదు. అయితే టేస్ట్ ఏం చూడలేదు, కానీ ఆ ఘాటు తెలుస్తుంది కదా మనకి, అప్పుడే మిక్సీ తీస్తేనే అలా ఘాటుగా ఏం లేదు కాబట్టి మిగిలిన పచ్చిమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేసేస్తాను. స్వామి మాల వేశారు కాబట్టి టేస్ట్ అయితే ఏం చూడట్లేదు. ఇంకా తర్వాత కూడా పెట్టేస్తున్నాను. అది ఎట్లా తెలుస్తుందేమోనండి తెలియదు. పల్లీల చట్నీలోకి కొంచెం పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా, పచ్చి కొబ్బరి కానీ లేదంటే మనకి ఉంటాయి కదా పప్పులు, పుట్నాల పప్పు, అవి వేసినా కానీ ఆ స్మెల్ ఎట్లా తెలిసిపోతుందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ రోజు టిఫిన్ అయినా మానేస్తారు కానీ ఆ చట్నీతో అస్సలు తినరు అనమాట. అలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి. సేమ్ మా వారి పోలికలు మా పిల్లలు కూడా వచ్చాయి. మా చిన్నదన్న తింటుందేమో కానీ మా పెద్దది అట్లా తిందు కాబట్టి వాళ్ళ ఏటికి భయపడేసి నేను ఇంకా అవి వేయడం మానేశాను అనమాట. మళ్ళీ సపరేట్గా కొబ్బరి చట్నీ చేస్తే తింటారు. ఇలా శనగిత్తనాలకి మిగిలిన వేరేటివి ఏమి కూడా మిక్స్ చేయకూడదు అనమాట. ఓన్లీ శనగిత్తనాలతోనే చట్నీ చేయాలి, అలా అయితేనే తింటారు ఇంట్లో. కాబట్టి ఇంకా నేను చేసేది ఏమీ లేక నేను అలానే అలవాటు పడిపోయాను అనమాట. ఇంకెటువంటి దాంట్లోకి యాడ్ చేయకుండా ఓన్లీ శనగిత్తనాలతోనే చట్నీ చేసేది అలవాటు చేసేసుకున్నా. ఇంక ఇక్కడ దోశ కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇంక ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకొని సెకండ్ వైపు కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా కారం పట్టించేసి ఇంకా మనము దోశ వేసి ఇచ్చేసేయడమే. ఇంకా స్వామి కూడా వచ్చేసారు, ఫోన్ చేశాను, టిఫిన్ రెడీ అయిందంటే వచ్చేసారు అనమాట. ఇంకా రెడీగా కూర్చున్నారు. ఇంకో ఫస్ట్ తనకి వేసి చేస్తే తర్వాత పిల్లలు తినేస్తారు. ఇంకా పిల్లలు ఇంకా సండే కదా లేట్గా లేస్తారు కాబట్టి వాళ్ళకేమి ఇంకా పెద్దగా ఆకలి అనిపించలేదనమాట. కాబట్టి ఇంకా వాళ్ళకి లేట్గా నెక్స్ట్ మళ్ళీ లేట్గా పెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఫస్ట్ స్వామికి వేసి చేస్తే సండే కాబట్టి కొంచెం బిజీగా ఉంటారు. ఫస్ట్ స్వామికి వేసి పెట్టేస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అనేసి నేను ఇంకా వాళ్ళకి పెట్టేస్తాను అనమాట. స్వామికి పెట్టేస్తాను ఫస్ట్, తను తినిన తర్వాత ఇంకా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి వేసేయడమే. ఇంకా మా వారు ఈ నెల 9వ తారీఖు వేస్తారనమాట. అంటే అర్ధమండలము 21 రోజే మాల వేసేస్తారు. ఇంకా సేమ్ నైట్కి కానీ అంతే, మార్నింగ్ చేసిన చట్నీ అంతా పక్కకు తీసి పెట్టేస్తాను. అది ఇంకా టేస్ట్ చేయగానే స్వామికి నైట్ కూడా అన్నట్టు పక్క తీసాను, గుంట పొంగనాలు తింటారన్నట్టు. మా ఇంట్లో దోసపిండి ఉంది అంటే 3 పూట దోశ కానీ ఇలా గుంట పొంగనాలు కానీ వేసి పెట్టండి, అసలు వద్దు అనకుండా తింటారనమాట. అంత ఇష్టం ఇంట్లో వాళ్ళకి దోశ. అందుకే నేను ఎప్పుడు దోశకి వేసినా కూడా 3 కేజీల వరకు దోశ వేసేసి పిండి గ్రైండ్ చేసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. దోశ పిండి ఎక్కువ మోస్ట్లీ స్టాక్ ఉంటుందనే చెప్పచ్చు మా ఇంట్లో వచ్చేసి. ఇంకా నైట్ బ్రేక్ఫాస్ట్ కింద ఇదే చేసేస్తాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. గుంట పొంగనాలు, చట్నీ, ప్రొద్దున చేసినటువన్నీ కూడా. ఈ వీడియో అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.